నెక్స్ట్ మిగతా వార్తల్లో 3 గంటల్లో హైదరాబాద్ నుంచి ముంబై పోవచ్చట 3 అవర్స్లో, జస్ట్ 3 అవర్స్లో. 3 రాష్ట్రాల్లో హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్. తెలంగాణలో 93 కిలోమీటర్లు, కోకాపేట్, వికారాబాద్లో రైల్వే స్టేషన్లు. మహారాష్ట్ర పరిధిలో 3 ప్రాంతాల్లో 35 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గం. 12 స్టేషన్లట, గంటకు 300 కిలోమీటర్ల వేగమట, 671 కిలోమీటర్లట. ముంబైకి, హైదరాబాద్ నుంచి ముంబైకి జస్ట్ 3 అవర్స్లో ప్రయాణం చేయొచ్చట. ఒక్కో రైల్లో 16 బోగీలు ఉంటాయట, 1215 మంది ప్రయాణికులు ప్రయాణం చేయొచ్చట. ఒక్కో బుల్లెట్ రైల్లో 16 బోగీలు ఉంటాయి. ఒకేసారి మొత్తం 1215 మంది ప్రయాణించే సామర్థ్యంతో సీట్లు ఉంటాయి. ప్రాజెక్ట్ ఆపరేషన్ కోసం మహారాష్ట్రలోని థానేలో ఒక భారీ బుల్లెట్ రైళ్ల డిపో, వర్క్షాప్ను, హైదరాబాద్లో మరో డిపోని ఏర్పాటు చేస్తారు. ముంబైలో ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ను ప్రతిపాదించారట. హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరానికి ప్రస్తుతం రోడ్డు మార్గంలో అయితే సుమారు 12 గంటలు, రైల్లో అయితే దాదాపు 15 గంటల సమయం పడుతోంది. బుల్లెట్ రైల్లో గంటకు గరిష్టంగా 300 కిలోమీటర్ల వేగంతో కేవలం 3 గంటల్లో చేరుకునేలా హైదరాబాద్, పూణే, ముంబై హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రణాళికలు తయారైనవి. ఇప్పటికే సర్వే పూర్తి కాగా తాజాగా డిపిఆర్ కూడా సిద్ధమైందట. ఎవరు చెప్తున్నారు? నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా తెలిపింది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యాక బుల్లెట్ రైల్లో హైదరాబాద్ నుంచి ముంబైకి కనిష్టంగా 2 గంటల 55 నిమిషాలు, గరిష్టంగా 3 గంటల 13 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో మరో ఆసక్తికరమైన అంశం ఉందట. మహారాష్ట్ర పరిధిలోని 3 ప్రాంతాల్లో మొత్తం 35 కిలోమీటర్ల మేర భూగర్భ మార్గం నిర్మిస్తారట. అంటే అండర్ గ్రౌండ్ ట్రైన్ అంటే ట్రాక్ అనమాట. ఎన్ని కిలోమీటర్లు ఇది? 35 కిలోమీటర్స్ అట. ఈ కారిడార్లోని ఖండాల ఘాట్ ప్రాంతంలో మొత్తం 13 చోట్ల కొండల్ని తొలిచేసి సొరంగాల నిర్మాణం చేపడతారట. మొత్తం దూరం 24 కిలోమీటర్లట. హైదరాబాద్లో మెట్రో రైల్ కోసం పిల్లర్లపై నిర్మించిన ట్రాక్ మాదిరిగా హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం ఉంటుందట. కొండ ప్రాంతాలు, భూగర్భంలో నదుల మీదుగా నిర్మాణానికి ప్రతిపాదించిన ఈ హైస్పీడ్ రైల్ కారిడార్లో అనేక విశేషాలున్నాయి. కేంద్రం ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్లో దేశవ్యాప్తంగా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల పరిధిలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టుల్ని ప్రకటించిందట. మొన్న బడ్జెట్లో ప్రకటించింది కదా. ఇందులో 3 హైదరాబాద్ నుంచి ఉన్నాయట. హైదరాబాద్ చెన్నై 1, హైదరాబాద్ బెంగళూరు 2 సర్వే దశలో ఉన్నాయట. హైదరాబాద్, పూణే, ముంబై ప్రాజెక్టు సర్వే పూర్తయిందట. డిపిఆర్ను సైతం సిద్ధం చేసిరట ఆల్రెడీ. సో ఇది ఒకటే కొంచెం ఫాస్ట్ ఉన్నది. ఈ కారిడార్ మొత్తం దూరం 671 కిలోమీటర్లు. ఇందులో 93 కిలోమీటర్లు అంటే 14% తెలంగాణలో ఉంటుందట. 93 కిలోమీటర్స్ తెలంగాణ భూభాగము. దాని తర్వాత 121 కిలోమీటర్లు కర్ణాటక భూభాగము 18%. అత్యధికంగా 457 కిలోమీటర్లు మహారాష్ట్ర భూభాగంలో ఉంటుందట ఈ ట్రాక్ నిర్మాణం అంతా. అంటే భూసేకరణ ఇదంతా కూడా ఆ ఏరియాలో ఎక్కువ ఉన్నది. రైలు ఆగే స్టేషన్లు తెలంగాణలో అయితే వికారాబాద్లో ఆగుద్దట, హైదరాబాద్ కోకాపేట్లో ఆగుతుందట. రైలు ఆగే స్టేషన్ కర్ణాటకలో కలబుర్గిలో ఆగుతుందట. మహారాష్ట్రలో అయితే విక్రోలి, థానే, నవీ ముంబై, లోనావాలా, పింప్రీ చిచ్వాడ్, పూణే, బారామతి, పండర్పూర్, షోలాపూర్లో ఆగుతుందట. సో ఇవి ఆగే స్టేషన్స్ అనమాట. ఒక్కో స్టేషన్కు 247 ఎకరాలు కావాలన్నట. ఇది ఎన్ని ఏళ్ళకి అవుతుందో ఇది ఇప్పటికిప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు అయ్యే అవకాశం ఏం లేదు, కానీ భవిష్యత్తులో జరుగుతుందట అని మనం ఇప్పటి నుంచే అనుకోవాలి అంతే. బుల్లెట్ రైళ్ల పరుగులో వేగమే కాదు, అవి ఆగే స్టేషన్లలో కూడా ప్రత్యేకత ఉంటుందట. సాధారణ స్టేషన్ల మాదిరిగా అంతర్జాతీయ ప్రమాణాల్లో ఈ రైల్వే స్టేషన్లు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సో ఇప్పుడు వచ్చి సికింద్రాబాద్ స్టేషన్ లాగా సపరేట్ స్టేషన్లు ఉంటాయి అన్నట్టు. ఈ స్టేషన్లు ఈ హై స్పీడ్ రైళ్ల కోసం సపరేట్ స్టేషన్స్ ఉంటాయి. సో అట్లా ఒక్కొక్క స్టేషన్కు 247 ఎకరాలు సేకరిస్తారట. ఒక్కో స్టేషన్ ప్రాంగణానికి భవన నిర్మాణము, పార్కింగు, ఇతర సదుపాయాల కోసం 247 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేసిరట. పెద్ద ఎత్తున భూమి కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవల తొలుత రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా సిఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సిఎస్ వికాస్ రాజుతో ఆ సంస్థ అధికారులు సమావేశమైన సందర్భంలో ఈ ప్రాజెక్టు విశేషాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారం గురించి వివరించారు. రాష్ట్రంలో తొలుత కోకాపేట్, వికారాబాద్లో హైస్పీడ్ స్టేషన్లు గుర్తించగా తాజాగా శంషాబాద్ చేరిందట. స్టేషన్ నిర్మించే ప్రాంతాన్ని గుర్తించాల్సి ఉన్నది. మొత్తంగా ఎయిర్పోర్ట్ సమీపంలోనే స్టేషన్ ఉంటుందట. వికారాబాద్, కోకాపేట్ స్టేషన్ల నిర్మాణాలు, ప్రాంగణాలకు మొత్తం 247 ఎకరాలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. డిపో కోసం భారీగా భూమి కావాలని అడిగిందట. అంటే ఈ భూసేకరణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, వీళ్ళు చేసేయాలన్నట్టు. నదులపైన భారీ వంతెనలట. ఈ ప్రాజెక్టు మార్గంలో మొత్తం 101 వంతెనలు కడతారట.
ఇందులో 13 స్టీల్ వంతెనలు ఉంటాయట. ప్రధాన నదులపైన 29 భారీ వంతెనలు ప్రతిపాదించిరట. ముఠా నది పైన 360 మీటర్ల పొడవైన ఒక వంతెన ఉంటుందట. భీమా నది పైన 280 మీటర్ల వంతెన, బోరీ నది పైన 225 మీటర్ల వంతెన. ఇదంతా కూడా డిపిఆర్లో పొందుపరిచినదన్నమాట. ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య పైన కూడా అంచనాలు రూపొందించారు. ప్రారంభ సంవత్సరంలో రోజుకు 63,494 మంది, 2041 నాటికి 95,000 మంది, 2051 నాటికి 122,000 మంది, అంటే అంచనా ఇంతమంది ప్రయాణిస్తారు అని. వికారాబాద్ హైస్పీడ్ రైల్వే స్టేషన్కు 2.3 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్, హైస్పీడ్ రైల్వే స్టేషన్కు సమీపంలో 3 కిలోమీటర్ల దూరంలో వికారాబాద్ పట్టణం ఉందట. ప్రతిపాదిత స్టేషన్ ప్రాంతం భూమి ప్రైవేట్ భూమి అట. కోకాపేట్ హైస్పీడ్ రైల్వే స్టేషన్కు ప్రతిపాదిత మెట్రో రైల్ స్టేషన్ అంటే కోకాపేట్ నియోపోలిస్కి 0.5 కిలోమీటర్ దూరంలో ఉంటుందట. ఔటర్ రింగ్ రోడ్కి కేవలం 0.01 కిలోమీటర్ దూరంలో ఉంటుందట. లింగంపల్లి రైల్వే స్టేషన్ 13 కిలోమీటర్ల దూరంలో ఉందట. ప్రతిపాదిత స్టేషన్ ప్రాంతం భూమి కొంత ప్రైవేట్ది, కొంత ప్రభుత్వానిది. సో ఈ డిపిఆర్లో ఉన్న అంశాలు అన్నమాట ఇవన్నీ. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైను. కోకాపేట్ నుంచి స్టార్ట్ అయ్యి కోకాపేట్ టు వికారాబాద్, ఇది మన తెలంగాణ భూభాగం. ఇవి 2 హై స్పీడ్ రైల్వే స్టేషన్లు కడతారట. ఇక్కడ నుంచి కలబుర్గి కర్ణాటక, తర్వాత ఈ కర్ణాటక ప్రాంతం ఇది భూభాగం ఇదంతా. ఈ షోలాపూర్ నుంచి ఇదంతా మహారాష్ట్ర భూభాగం. దాదాపు 200 పైన కిలోమీటర్లు ఇదే అన్నమాట. 400 కిలోమీటర్లు మహారాష్ట్ర భూభాగమే. సో ఇవన్నీ స్టేషన్స్, హై స్పీడ్ స్టేషన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి భూమార్గం ఉంటుంది. దాదాపు 35 కిలోమీటర్లు కొండల కింద సొరంగాలు తీసి ట్రాక్ నిర్మాణం చేస్తారట. మరి ఇది ఎన్నేళ్ళకైద్దో ఎన్నేళ్ళ ప్రాజెక్టో చూడాలి.